మీకు అందరికీ తెలిసిందేదేనో ఈ ఆదోని సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఫిర్యాదుకి సంబంధించిన ఫిర్యాది ఏం పేరు 6.5 ఎకరాల పొలము ఫేక్ డాక్యుమెంట్స్తో రిజిస్టర్ చేసినారనే విషయం అందరికీ తెలిసిందేదేనో ఇది 31/12/24 తేదీ రిజిస్ట్రేషన్ జరిగింది. మాకు కంప్లైంట్ వచ్చి 4/1/25 తేదీ కంప్లైంట్ ఇచ్చినాడు. ఈయన ఎగ్గటి ఈశ్వర అనే వ్యక్తి కంప్లైంట్ ఫిర్యాదుదారుడు. ఇతను ఏమని ఇచ్చినాడంటే మాకు ఫిర్యాదు ఈ ఆమదాల భాస్కర్ మరియు చాకలి ఈరన్న వీళ్ళిద్దరూ, తర్వాత రెవెన్యూ సిబ్బంది, తర్వాత కొంతమంది సాక్షులు, డాక్యుమెంట్ రైటర్లు అంతా మొత్తం 10 మంది కలిసి కుట్ర పన్ని అతని భూమి కాజేయాలనే ఉద్దేశంతో డెత్ సర్టిఫికెట్టు, తర్వాత ఫ్యామిలీ సర్టిఫికెట్టు, ఫోర్జరీ డాక్యుమెంట్స్ సృష్టించి వాటి ఆధారంగా ఇది ఆమిదాల భాస్కర్ అనే వ్యక్తి ఏవనగా అంటే ఫిర్యాదుకి ఈశ్వరప్పకు కొడుకుగా యాక్ట్ చేసి అతని పేరు మీద జీపీఏ సృష్టించుకున్నారు. మొదట జీపీఏ సృష్టించుకున్న తర్వాత ఆ జీపీఏ ఆధారంగా ఆమిదాల భాస్కరు A2కి సాకలి ఈరన్నకు ఆ పొలాన్ని అమ్మినట్లు మళ్ళా ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసినారు. తర్వాత ఈ డాక్యుమెంట్ క్రియేట్ చేసిన తర్వాత చాకలి ఈరన్న ఆ పొలంలో ప్లాట్లు వేసి ఆ ప్లాట్లని ఒక రెండు ప్లాట్లని ఒక 2 ప్లాట్లు వచ్చి చిన్నయ్య కురువ చిన్నయ్యకు, ఇంకొక 2 ప్లాట్లు వచ్చి కురువ అయినకు సుమారు 22 లక్షల చొప్పున అమ్మినట్లు డాక్యుమెంట్ క్రియేట్ చేసినారు. మళ్ళీ దాన్ని కూడా రిజిస్ట్రేషన్ చేసినారు. తర్వాత వాళ్ళ ద్వారా ఒక్కొక్కరి ద్వారా 10 లక్షల రూపాయల అమౌంట్ తీసుకున్నారు. ఎవరు కుర్ర అయ్యన్న, తర్వాత చిన్నయ్య ద్వారా మొత్తం 20 లక్షలు తీసుకున్నారు. 20 లక్షల్లో 4 లక్షలు వచ్చి స్టాంప్ ఫీజుకి వాడుకున్నారు. 2 లక్షలు వచ్చి మిగతా ఖర్చులకు వాడుకున్నారు. సాక్షులకి వీళ్ళకి అమౌంట్ కొంత ఇచ్చినారు. ఒక 4 లక్షలు వచ్చి A1 A2 తీసుకున్నారు. మిగిలిన అమౌంట్ అంతా కూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్ వాళ్ళకి అమౌంట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ రైటర్ మహబూబ్ బాషా ద్వారా ఇచ్చినట్లు మనకు సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఇచ్చిన తర్వాత దాన్ని అంతా కూడా వీళ్ళు పంచుకున్నారు రిజిస్ట్రేషన్ సిబ్బంది. తర్వాత ఈ విషయం తెలిసిన తర్వాత 4వ తేదీన ఏగంటి ఈశ్వరయ్య కంప్లైంట్ చేసినారు. తర్వాత వీళ్ళని కూడా మేము పిలిపించినాము. మిగతా వాళ్ళు అయ్యన్నాను. తర్వాత వాళ్ళు కూడా ఒక్కొక్కరు 10 లక్షలు ఇచ్చినట్లు ఒప్పుకున్నారు. దీనిపైన కేసు రిజిస్టర్ చేసినాము. 7వ తేదీ ఒక నలుగురు అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు వచ్చి ఎవరైనా పేరు ఆమిదాల భాస్కర్ A1 అరెస్ట్ చేయడం జరిగింది.